రాజేంద్ర గారు నమస్కారం అండి. నమస్కారం. ఉద్యమ నాయకుడిగా తెలంగాణ సాధనలో మీ పాత్ర, తర్వాత తెలంగాణ ప్రగతిలో చెరపాలన జరిగిన సత్యం అది నిలిచిపోయారు. అలా ఆ పోరాటం, ఆ ఆవేశం 20 సంవత్సరాలు అప్రతిహతంగా సాగింది. మధ్యలో చిన్న బ్రేక్ వచ్చింది, మరలా ఇప్పుడు సాగుతుంది. ఆ నేపథ్యం గురించి ఒక్క క్షణం చెప్తారా? యాక్చువల్గా మేమంతా రాజకీయాలు రావాలి, ఎమ్మెల్యేలం కావాలి, ఎంపీలు కావాలనేటువంటి కోరిక లేకుండే చిన్నప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళుగా మళ్ళీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు తెలంగాణ కోసం జరిగే ఉద్యమాలలో లేదా రకరకాల సమావేశాలు పాల్గొనేవాళ్ళం. 2001లో కేసీఆర్ గారు మొదలుపెట్టిన తర్వాత 2లో మేము కొంత దగ్గరై మెల్లమెల్లగా జాయిన్ అవుతూ పోయినాం. మీకు తెలుసు 14 సంవత్సరాల కాలం పాటు ఎడతెరిపి లేకుండా, అలసట లేకుండా, నిర్బంధాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆశయాన్ని ముద్దాడంలో మా పాత్ర తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ తెలుస్తుంది. 2014లో అధికారానికి వచ్చిన తర్వాత తొలి ఆర్థిక మంత్రిగా ఒక 5 ఏళ్ళు, ఆ తదుపరి ఆరోగ్య శాఖ మంత్రిగా బయటకు వచ్చేంత వరకు చేసినాం. మాకంటూ ఒక గుర్తింపు, ఒక గౌరవం మాత్రం ఖచ్చితంగా ఈ సమాజం దక్కినట్టుగా మేము భావిస్తాం. అది ఎవరో కాదనలేని సత్యం. వాళ్ళు వెళ్ళగొట్టింది కాబట్టి మేము కళ్ళు కూడా ఊహించలేదు. మేము బయటికి వస్తామని, మళ్ళీ ఇంకొక రాజకీయ పార్టీలో చేరుతామని, మళ్ళీ ఇట్లా ఉంటుందని చెప్పి మేము కళ్ళు కూడా ఊహించలేదు. మేము పెంచుకున్న మొక్క కదా, మేము పెంచుకున్న జెండా కదా, మేము తెచ్చుకున్న తెలంగాణ కదా, మా తెలంగాణలో మా అందరి ప్రమేయంతో కూడిన సమిష్టి కృషితో కూడినటువంటి ప్రభుత్వం నడుస్తున్నటువంటి భావన మాకుండే. కానీ ఎందుకో వారికి మరి ఏం బుద్ధి పుట్టిందో మమ్మల్ని బయటికి వెళ్ళి ఎప్పటికీ మీకు కారణం తెలియలేదా? ఏం జరిగి ఉండొచ్చు? ఆయనకి అడిగేవాడు ఉండకూడదు, ప్రశ్నించేవాడు ఉండకూడదు, వాస్తవాలు చెప్పేటోడు ఉండకూడదు. ఆయన ఒక రాజులాగా నేను చేసేవాడిని నేనే, అంతా నేనే, మీరంతా నిమిత్త మాత్రులు అనే భావన ఉండేది. మేము అప్పుడు జోకులు వేసుకునేది. మేము మంత్రులమే కానీ మంత్రిగా చూడకపోయినా మనుషులుగా చూడమని చెప్పేది మేము. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఆయన ఎందుకో మరి ఆయన యాటిట్యూడ్ ఎందుకు మారిందో, ఎందుకు నేను ఒక్కనే కాదు చాలామంది. కాకపోతే నాది పరాకాష్ఠకు చేరి బయటకు వచ్చిన నాకు అప్పుడప్పుడు ఆ బాధ ఎక్కువైనప్పుడు ఎక్స్ప్రెస్ చేసేవాడిని కాబట్టి, నా నిరసన చెప్పేవాడిని కాబట్టి నేను బయటకు వచ్చినా కొంతమంది అట్టే ఉండిపోయాను. ఆర్థిక మంత్రిగా చేశానన్నారు కదా మీరు. ఆర్థిక మంత్రి మీదుగా మీకు కంప్లీట్ అవగాహన ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, ఆర్థికంగా ఎటు వెళ్తుంది అనేటటువంటి దాని మీద మీకు ఒక అవగాహన ఉంది. మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు, అందరికీ తెలిసిన సత్యం అది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు ఆర్థికంగా బీఆర్ఎస్ దాన్ని డొల్లగా చేసేసింది రాష్ట్రాన్ని అని ఒక ఆరోపణ తీసుకొచ్చారు. దాంట్లో వాస్తవం ఎంత? యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలన్నటువంటి యాంగిల్ బాగుండే. రెండవది అనేక రకాల ఆస్పిరేషన్స్ కూడా ఉండే. కొత్త రాష్ట్రం కాబట్టి తెలంగాణ తెచ్చుకుంటే ఇట్లుంటుంది అనే దాన్ని చూపించాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అదంతా జరగాలంటే తప్పకుండా డబ్బులు కావాల్సిందే. అప్పుడు మేము కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు జిఎస్డిపిలో మన అప్పుల శాతం 17.8 17.9 ఉండే. అంటే మనకు జిఎస్డిపిలో 25% వరకు అప్పులు తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. అన్నాడు ఆ వెసులుబాటును అనుసరించి అక్కడ దాకా తేగలిగినాం మేము. అప్పులు కూడా మేము కొంత తొందరగా వస్తే ఇన్స్టాల్మెంట్స్, మళ్ళీ కష్టమైతే రీపేమెంట్స్, ఇన్స్టాల్మెంట్ ఎక్కువ డబ్బులు తీసుకున్నప్పుడు కూడా ఇన్స్టాల్మెంట్ తగ్గాలని చెప్పి 12 సంవత్సరాల రుణాలు, 15 సంవత్సరాల రుణాలు, 20 సంవత్సరాల రుణాలు కూడా తీసుకున్నప్పుడు వాస్తవం. అంతేకాకుండా ఈ మిషన్ భగీరథ, ఇరిగేషన్ కార్పొరేషను, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇట్లా అనేకం కొన్ని పెట్టి ఈ రోడ్ డెవలప్మెంట్ విషయంలో, ప్రాజెక్టుల విషయం, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, ఇంటింటి నల్లా విషయంలో అట్లా కార్పొరేషన్ల ద్వారా కూడా మేము అప్పు తీయగలిగినాం. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీయగలిగినాం. అంటే ఒక మాట చెప్పాలంటే ఈ రాష్ట్రానికి ఎన్ని రకాల ఎలిజిబిలిటీస్ ఉన్నాయో, గ్యారంటీ రుణాలు కావచ్చు, ఎఫ్ఆర్బిఎం రుణాలు కావచ్చు, అవన్నీ తెచ్చుకోగలమే కాకుండా కొన్ని స్వతంత్ర ప్రతిపత్తి కలిగినవి కూడా ఉన్నాయి. దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ, డిస్కమ్లకు కానీ వాళ్ళు స్వతంత్రంగా డబ్బులు తెచ్చుకునే ఆస్కారం ఉంటుంది. అట్లా కూడా వాళ్ళు తెచ్చుకున్నారు. మొత్తం మీద రాష్ట్రానికి ఎన్ని రకాలైతే అప్పులు తెచ్చుకోవాలన్నా అవన్నీ తెచ్చుకొని ఎగ్జాస్ట్ అయిపోయాయి. అంతమేర నాకు తెలుసు. రాష్ట్రాన్ని కుటుంబంలాగా పరిగణిస్తే
ఆ కుటుంబం జరగడానికి కావాల్సిన అప్పులు తీసుకొస్తాం, కానీ తీర్చడానికి ఒక మార్గం ఉంటుంది కదా, అది చూడలేదా? యాక్చువల్గా ఇప్పుడు మిషన్ భగీరథ ఉంది, దాంట్లో ₹1 వసూలు చేసేది లేదు. ఇరిగేషన్ ఉంది, ₹1 వసూలు చేసేది లేదు. ఇంతేకాదు రికరింగ్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇరిగేషన్లో నువ్వు 180 టీఎంసీలు 360 టీఎంసీలు ఎత్తిపోయాలన్నప్పుడు మళ్ళీ దానికి కరెంటు వాడినా వాడకపోయినా ఒక ₹4,000 ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇట్లా రికరింగ్ ఎక్స్పెండిచర్ అంతా కలిసి అంటే ఆలోచన ముఖ్యమంత్రి గారు ఏంటి డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు చేసినాం కానీ దాని ద్వారా వచ్చేటువంటి పరిణామాలు కొంత అసెస్మెంట్ చేయడంలో ఊహించలేదంటారు. విఫలమైంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ప్రాజెక్ట్స్ డిజైన్ లోపం అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఈ ప్రాజెక్టులు ఎక్కడ కట్టాలి, కట్టే ముందు ఎన్ని రకాల టెస్టులు చేయాలి, ఎంతకాలం చేయాలి, ఇవన్నీ కొంత శాస్త్రీయంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే మా ఇంజనీర్లు సాయిల్ టెస్టులు చేసి అన్ని రకాల సైంటిఫిక్ థింగ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ కట్టాలి గిట్లా కట్టాలి అనేది ఉంటుండే. మీరు ఒకసారి ఏం చేసినంటే అక్కడ కాదు ఇక్కడ కట్టు, ఇక్కడ కాదు ఇక్కడ కట్టు అని చెప్పి పరిస్థితి వచ్చినప్పటికీ ఇంజనీర్లు కూడా ఏం చేసినంటే అవును నిజం అంటే జనరల్గా మనం మీద చూసి చెప్తాం, దాన్ని డెప్త్కు పోయి దీని కింద ఏముంది, దీని కింద కడితే ఏమవుతుంది, ఇవన్నీ చెప్పాల్సింది ఇంజనీర్లు. తొందరగా చేసేయమనే ఉద్దేశం ఏమన్నా ఉందా? తొందరగా చేయడం వల్ల కూడా ఒక కారణం. సాయిల్ టెస్ట్ 1 సంవత్సరం చేయం, మనం రకరకాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎట్లున్నది, రేపు ఎట్లున్నది, ఇట్లా రోజు మారుతూ ఉంటుంది. తర్వాత వర్షాలు పడ్డప్పుడు కూడా ఒక వర్షాకాలం ఎట్లున్నది, 2 వర్షాలు, ఇట్లా అనేక రకాలు ఉంటాయి. సాయిల్ టెస్టింగ్లో లోపమా, ప్రాజెక్టు డిజైన్లో లోపమా, ప్రాజెక్ట్ కట్టిన స్థలం ఎంపికలో లోపమా, ఏదో ఒక లోపంతో అయితే పోయినాయి కదా. నిజాం కాలం నాడు కట్టబడ్డ ప్రాజెక్టులు, మెషినరీ ప్రాజెక్టులు బ్రహ్మాండంగా ఉండగా ఇంత హై టెక్నాలజీలో ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇట్లా కుంగిపోవడం అనేది కొంత బాధ అనిపించింది. బ్లేమ్ తీసుకోవాల్సిందంటారా? తీసుకోవాల్సింది కదా. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వద్దామండి. మీరు ఓటమి ఎరగరు, అసలు కొట్లాడిన ప్రతి ఎలక్షన్ గెలిచారు. చివరిలోకి వచ్చేటప్పటికి మొన్న ఎలక్షన్లో ఓటమిని చూడాల్సి వచ్చింది. ఎట్లా, అందుకనిది? యాక్చువల్ దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏమో నేను కొట్లాడి గెలిచిన తర్వాత కక్ష కట్టి ప్రోటోకాల్ లేకుండా చేయడం, ఈటల రాజేంద్ర దగ్గరికి పోతే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రాదన్నటువంటి ఒక చిల్లర చేయడం, అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే బాధ్యతలు కూడా అక్కడ ఒక సూపర్ పవర్ని తీసుకొచ్చినట్టు ఒక ఎమ్మెల్సీని తీసుకొచ్చి పెట్టి ఆయన చీఫ్ ఇప్పించి మొత్తం ఆయన చెప్తేనే మీరు పోలీసులు ఉండాలి, ఆయన చెప్తేనే, ఇవన్నీ చిల్లర పనులు చేశాడు. ఈయన ఇక్కడ ఉండడు. కష్టకాలంలో మీరు గెలిపిస్తే గజ్వెల్ పోయిండు, గజ్వెల్లోనే గెలుస్తాడు, గజ్వెల్ తన ఇంటి దగ్గరనే ఉంది, మిమ్మల్ని వదిలిపెట్టిండు అంటే ఒక విష ప్రచారం. వాళ్ళు కూడా నమ్మి నిజమే 20 ఏళ్ళు మేము ఇంత కష్టపడి సాధకుండా బిడ్డ ఇంత ఎదిగిండు మమ్మల్ని నమ్ముకుంటే మమ్మల్ని వదిలిపెట్టిపోయింది అని చెప్పి నమ్మించడంలో వాళ్ళు కొంత సక్సెస్ అయ్యారు. మూడోది ఏమైపోయింది, తడి బట్టలతో భార్య బిడ్డ తాను ఏడుచుడు తుడుచుడు అని ఇక మామూలు లేదు. చివరికి బ్లాక్మెయిలింగ్, ఒక 10,000 మంది మహిళల్ని ఒకటి తీసుకొచ్చి మీరు కనుక నన్ను ఓటేసి గెలిపించకపోతే రేపు నేను 4వ తారీఖు నాడు నేను చచ్చిపోతా, మీరు మా శవయాత్రకు వచ్చి పాల్గొనమని చెప్పి అప్పీల్ చేసినప్పుడు, లేకపోతే ఓట్లకి గెలిపేయండి అని చెప్పి బ్లాక్మెయిల్ చేసినప్పుడు దాని మీద ఎన్నికల కమిషన్ కూడా సుమోటోగా కేసు బుక్ చేసింది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఓడిపోయింది వాస్తవం. అంటే దానికి పోస్ట్ అనాలిసిస్ ఓడిపోయింది వాస్తవం. అనేక కారణాలు లేదు, దాన్ని ఓడిపోయాను. నేను కూడా పోలే వాస్తవంగా. ఇవన్నిటినీ ఎప్పటికప్పుడు గమనించుకుంటా దీనికి విరుగుడు ఏదైతే మేము చేయాలో ఆ విరుగుడు చేయడంలో మేము సక్సెస్ కాలేకపోయాం, అందుకే పోయింది. ఇక్కడ అంటే ముఖ్యమంత్రి మీద నేను పోటీకి నేనే ఛాలెంజ్ చేసుకున్నాను, మీరే చేశారు. ఇక ఆడికి నాకు 4 రోజులు పనిచేస్తే 67,000 ఓట్లు వచ్చినాయి. ముఖ్యమంత్రి ఏం చేసిండు, అంతకుముందు ముంపు గ్రామాల ప్రజలకి కంపెనీషన్ ఇలా 5-5 లక్షల రూపాయలు, నేను పోగానే అందరు కంపెనీషన్ ఇచ్చేసాను. ఒక 20,000 ఓట్లు అవి. తర్వాత వాళ్ళకి లక్ష రూపాయలు ఎక్కువ ఇచ్చారు. ఇక ప్రలోభాలు అంటే మామూలు ప్రలోభాలు ఉండవు. మామూలు అప్పుడే కేసీఆర్ తట్టుకోవడం కూడా సాధ్యం కాదు. అందులో ముఖ్యమంత్రి అంటే నేను ఆయన మీద ఛాలెంజ్ చేయడమే ఒక గెలుపు అనుకున్నాను. అది గెలుపు అనుకున్నారు. ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం ప్రిన్సిపల్ సోర్సెస్ మనీ పవర్ అన్నారండి. మీరు వాడిన పదం అది. ప్రిన్సిపల్ సోర్సెస్ మనీ పవర్ అన్నప్పుడు ప్రిన్సిపల్స్ గెలుస్తాయి అంటారా మనీ పవర్కి అగెనిస్ట్గా? అంటే జనరల్గా ఒక్క చిన్న సెగ్మెంట్లో ప్రిన్సిపల్స్ ఓడిపోవచ్చు, తాత్కాలికంగా ఓడిపోవచ్చు. కానీ అంతిమంగా ప్రజల దృష్టిగా వస్తే మాత్రం, ప్రజలు ఎత్తుకుంటే మాత్రం 100% ఎథిక్సే గెలుతాయి, ప్రిన్సిపల్సే గెలుతాయి, ధర్మమే గెలుతాయి, న్యాయమే గెలుతుంది, ప్రజలే గెలుతారు. తాత్కాలికంగా గెలుతుంది. మొన్న మీరు చూసిండ్రు
అసెంబ్లీ ఎన్నికలప్పుడు చేయగలిగినారు కొంత అక్కడక్కడ, బై ఎలక్షన్ ఇప్పుడు చేయగలిగారు, ఇప్పుడు చేయలేరు. చూడండి చతికిల పడ్డది. ఇవాళ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ఎన్ని విష ప్రచారాలు చేసినా, ఎంత డ్రామా చేసినా నీకు ఏది అండలేదు, ప్రజలు అండలేదు. ఒక 120 రోజుల్లో ఒక పార్టీ ఈ విధంగా వెళ్ళిపోవడానికి అసలు మొదలెక్కడ దీనికి? అబద్ధాల పునాది మీద నడపడం, వాస్తవాన్ని అర్థం చేసుకోవడం నిరాకరించడం, ప్రజల్ని గంజినీకలుగా తీసేయడం, తను నమ్ముకున్న నాయకులని కార్యకర్తలను విస్మరించడం, అనేక కారణాలు ఉంటాయి. అహంకారం, నేనే సర్వస్వం, నన్ను ఓడగొట్టాడు ఇక్కడ, నాదే కదా ఈ తెలంగాణ అంటే ఒక అహంకారం, ఇవన్నీ కలగలిసి పోయింది. మేము అప్పుడప్పుడే అనుకునేది, ఇది పడిపోయిన నాడు 2 రాళ్ళు వేసినోడు 4 రాళ్ళు ఎత్తారు వీళ్ళ మీద, మళ్ళీ పడితే లేవదు అని కూడా చెప్పేది మేము. ఇట్లాంటి బిహేవియర్, ఇట్లాంటి సంబంధాలు కనుక కొనసాగితే ఇది ఎప్పుడో కూలిపోతుంది. కూలిపోయిన నాడు ఎవడు దగ్గర రాడు, సానుభూతి చూపించేవారు ఎవరు ఉండరు అని ఉన్నారు. అట్లనే అయింది ఇవాళ. ఇప్పుడు మల్కాజ్గిరి దగ్గరికి వచ్చేటప్పటికి 32 లక్షల మంది, ఇవాళ 37 లక్షలు 37 అంటున్నారు, 32 37 అయింది. దేశంలో కల్లా అతిపెద్ద నియోజకవర్గం. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ మీకు. ఎట్లా? యాక్చువల్గా ఇది 2 పార్లమెంట్ల ఉన్న ఓట్లు ఉన్నాయి, దేశంలో అతిపెద్దది. కాకపోతే నా ఉద్యమ నేపథ్యం అంతా కూడా 14 ఏళ్ళు ఇక్కడే ఉన్నాం కదా, అంతా తెలంగాణ సెటిలర్స్ ఎక్కువ ఉండే ప్రాంతం ఇదంతా కూడా. మా ఉద్యమాలు ఎక్కువ ఎల్బీనగరు, ఉప్పలు, మల్కాజ్గిరి, తర్వాత ఇదంతా నిత్యం కదా వాళ్ళతోటి. మేము పరిచయం లేని కుటుంబం ఉండదు, పరిచయం లేని మనిషి కూడా ఉండడు. ఇవాళ పిల్లలు ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలకు మేము పరిచయం లేకపోవచ్చు, కానీ ముసలుల వరకు మేము పరిచయం ఉన్నాం. రెండోది ఏమైపోయింది, మేము రాగానే అయ్యో పాపం మా బిడ్డకి ఇప్పటికే, అంటే ప్రజల పక్షాన ఉండేవాడు, ప్రజల కోసం ఆలోచించేవాడు, ఇట్లా అయిపోయానటువంటి ఫీలింగ్ కూడా ఉన్నది. మల్కాజ్గిరి నా సొంతం, అనేక సంవత్సరాలు ఉన్న ప్రాంతం కాబట్టి డెఫినెట్గా మంచిగా ఉంది. ప్రజలు ఇప్పుడు 7 సెగ్మెంట్లు ఉన్నాయి కదండి, అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం చాలా తక్కువ. ఒక్క ఈటెల రాజేందర్ గారు అది మొత్తం మార్చగలరా? యాక్చువల్గా ఒక్క ఈటెల రాజేందర్ కాదు, 9,25,000 ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీకి, 5,80,000 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి, 4,20,000 ఓట్లు వచ్చినాయి బీజేపీకి. కానీ ఇక్కడ ఈటెల రాజేందర్ గారు మార్చలేదు కాదు. జనరల్గా ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఈ ఎన్నికలు జాతీయ ఎన్నికలు, ప్రధానమంత్రి పదవి ఎవరికి కావాలనే ఎన్నికలు, ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఆత్మగౌరవంతో బతకాలంటే, అభివృద్ధి జరగాలంటే మోడీ గారే ప్రధానమంత్రి కావాలి అనే భావన స్ట్రాంగ్ అది. దానికి తోడుగా నేను కూడా ఉన్నా కాబట్టి మల్కాజ్గిరిలో తప్పకుండా గెలిస్తే బాగుంటుంది. పైన వచ్చే సర్కారు మోడీ సర్కారు కాబట్టి అభివృద్ధిలో కూడా కొంత తోడైద్దని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి నాలాంటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు మల్కాజ్గిరికి వచ్చేటప్పటికి అది లక్కీ నియోజకవర్గం అంటారు. సర్వే సత్యనారాయణ గారు ఏమో మంత్రి అయ్యారు, తర్వాత ఏమో మల్లారెడ్డి గారు స్టేట్లో మంత్రి అయ్యారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీరేమవుతున్నారు తెలియదు. అంటే మనం ఏం కావాలని నిర్ణయించేది, మొట్టమొదటి నిర్ణయించాల్సింది ప్రజలు. ఫస్ట్ బీఫామ్ ఇస్తే దాన్ని స్వీకరించి ఆమోదించి ఆశీర్వదించాల్సింది ఆ నియోజకవర్గ ప్రజలు. గెలిపించిన తర్వాత మళ్ళీ చేయాల్సింది పార్టీ. కాబట్టి నేను అనుకుంటే అట్లా కాదు, ఏం జరగకపోతే చూడాలి. అంటే మీరు చెప్పింది అది నిజం కదా, నన్ను గెలిపిస్తే నేను మంత్రిని అవుతాను, నేను ఎక్కడ చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా ఎప్పుడు. కాన్షియస్గా ఉంటా కొంచెం, అంత లూజ్గా ఎప్పుడు పడితే అప్పుడు ఏది మాట్లాడేది. బీజేపీకి మీరు ఇచ్చే బలం ఏంటి? ఈటెల రాజేందర్ బీజేపీకి బలం ఇచ్చారు, ఏ బలం ఇవ్వగలరు మీరు? గట్లా కులమానం చేసి చెప్పలేను, కానీ గడ్డిపోస కూడా ఒక్కొక్కసారి అవసరం పడుతుంది. మనిషికి మనిషి ఆసరైతాడు. భారతీయ జనతా పార్టీకి నేను నాతో కూడా ఇంత యాడ్ అవుద్ది అనుకుంటా తప్ప నాతో లాస్ అవుద్దని ఎందుకు అనుకుంటా చెప్పండి. ఎంత యాడ్ అవుతుందో కులమానం అయితే చెప్పలేదు, కొంత యాడ్ అవుతుంది. ఇంకొక వార్త సర్క్యులేట్ అవుతుంది, రాజేందర్ గారు బీసీ, రాజేందర్ గారి భార్య రెడ్డి కాబట్టి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఈ కాంబినేషన్తో అక్కడ ఉన్నటువంటి ఓట్ల పోలరైజేషన్ జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం మీద మేము ఎప్పుడు ఒక కులం పునాది మీద ఒక లీడర్ కాలేడు అవుతాడా చెప్పండి. ఏ కుల పునాది మీద మేము ఉద్యమ నాయకుడు అయినాం, ఏ కుల పునాది మీద మేము ఆర్థిక మంత్రి అయినాం, అట్లా కాదు. కానీ సరే ప్రజలు రకరకాల లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఎవరన్నా టక్కన ఇది రెడ్డి కాన్స్టిట్యూన్సీ అని వాళ్ళు చెప్పినప్పుడు, లేకపోతే ఇది ఇట్లా అయిందని చెప్పినప్పుడు అయితే గిట్లా
ఈ కాంబినేషన్ ఇట్లా మంచిగా అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు తప్ప మేము ఎక్కడ కులం పునాది మీద ఆధారపడి చేయం. మేము అందరికి పొత్తుల సర్ది లాంటి వాళ్ళం. మేము అందరి కోసం ఆలోచించే వాళ్ళం. అన్నిటికీ భిన్నంగా ఎక్కడైతే ప్రజలకు లీడర్షిప్ అవసరం ఉంటుందో, ఎక్కడైతే ప్రజల అవసరాలకు మానవుల గొంతుకైతామో అక్కడ ఉంటాం తప్ప మేము ఈ ఉన్నోళ్ళ వైపు గిట్లా ఉండే ప్రసక్తి లేదు. ఇప్పుడు పార్టీలోకి వచ్చారు, పార్టీని బలోపేతం చేశారు, మీరాగా బలోపేతమే బీజేపీ పార్టీకి. ఆధిపత్య పోరు అన్నది రీజనల్ పార్టీకే పరిమితమైందా, నేషనల్ పార్టీలో కూడా ఉంటుందా? అన్నిట్లో ఉంటుంది. రాజకీయాల్లో ఆధిపత్యం అనేది అన్నిట్లో ఉంటుందండి. ఇప్పుడు కోరికలు లేకుండా పొలిటికల్ లీడర్ ఉండడు. జంగమేరిత కాదు కదా, ఎమ్మెల్యే కావాలని, ఎంపీ కావాలని, ప్రభుత్వం అయితే మంత్రి కావాలని, మంత్రి అయితే ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అంటే యాస్పిరేషన్స్, కోరికలు లేకుండా పొలిటికల్ లీడర్ అంటూ ఉండడు. ఈ కోరికల్ని ఫుల్ఫిల్ చేసే క్రమంలో ఆధిపత్యం అనేది తప్పకుండా ఉంటుంది, వైరుధ్యం కూడా తప్పకుండా ఉంటుంది. ఇవన్నీ లేకపోతే పార్టీ కాదు, సహజం. ఇవన్నీ అన్నిట్లో ఉంటాయి. ఒక రీజనల్ పార్టీలో ఉన్న ఆధిపత్య పోరికి, నేషనల్ పార్టీలో ఉన్న ఆధిపత్య పోరికి తేడా ఏంటి? రెండు చూస్తున్నారు ఇప్పుడు మీరు. ఇక్కడ రీజనల్ పార్టీలన్నీ ఒక కుటుంబం సర్వస్వంగా ఉంటుంది. ఇక్కడ అట్లా ఉండదు, కుటుంబం ఉండదు. ఎవరైనా లీడర్ కావచ్చు. ఎవరు ఎక్కువ ఎగ్జిబిట్ చేయగలిగితే, ఎక్కువ ప్రజల ప్రేమను పొందగలిగితే, ఎక్కువ పార్టీలో మంచి స్థానం పొందగలిగితే వారికి ఆ స్థానం దొరికే ఆస్కారం ఉంటుంది. ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా ఇక్కడ మీరు చూసిండ్రు, ఇక్కడ ప్రధానమంత్రి గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారని చెప్పండి, ఊహించారు ఎవరైనా? గుజరాత్ ఒక ఎమ్మెల్యే కాని వ్యక్తి ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రి ఎట్ టైం అవుతారని, ఎంపీ ఎన్నడూ కాని వ్యక్తి ఎంపీ అయి ప్రధానమంత్రి అయితే ఇప్పుడు ఊహించిందా? అందుకని అనేక రకాల అద్భుతాలు జరిగే ఆస్కారం ఉంది. మీరు చూడండి, అసలు భారతీయ జనతా పార్టీ ఎంత సోషల్ యాంగిల్ ఉంటుంది అనేది. ఫస్ట్ గవర్నమెంట్ రాగానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక దళితుని చేసింది. సెకండ్ టైం మళ్ళీ అధికారం రాగానే ఎవ్వరు ఊహించని ఒక మహిళని, ఆదివాసీ అడవి బిడ్డను రాష్ట్రపతి చేసింది. అంటే ఈ పార్టీలో మీరు చూసిండ్రు, ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పటికీ కూడా రాజస్థాన్లో ఫస్ట్ టైం అని తీసుకొచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిని చేశారు. ఇక్కడ ఛత్తీస్గఢ్లో పక్కపట్టిన మా ఛత్తీస్గఢ్లో ఒక గిరిజన ముఖ్యమంత్రి చేసిండ్రు. మధ్యప్రదేశ్లో ఒక ఓబీసీని ముఖ్యమంత్రి చేసిండ్రు. అంటే మా పార్టీలో ఎంత సమతుల్యత ఉంటుంది, సామాజిక కోణం ఉంటుంది అనడానికి సజీవ సాక్ష్యం మొన్నటిసారి 3 రాష్ట్రాల్లో నియమించబడ్డ ముఖ్యమంత్రులు. అంటే డెమోక్రసీ ఎక్కువ ఉందన్నారు. డెమోక్రసీ పాళ్ళు ఎక్కువగా ఉన్నాయి పార్టీలో అంటారు. డెమోక్రసీ తప్పకుండా ఉండాల్సిందే. డెమోక్రసీ లేకపోతే కేసీఆర్ లెక్క అయిపోతుంది. డెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీ డెమోక్రసీ ఉంటుంది, భారతీయ జనతా పార్టీలో కూడా డెమోక్రసీ ఉంటుంది. కానీ డెమోక్రసీ ఫర్ ప్రోగ్రెస్, డెమోక్రసీ ఫర్ కన్స్ట్రక్షన్, నాట్ ఫర్ డిస్ట్రక్షన్. ఇప్పుడు మీకు ప్రధాన పోటీ ఎక్కడి నుంచి వస్తుంది? బీఆర్ఎస్ నుంచి వస్తుందా, కాంగ్రెస్ నుంచి వస్తుందా? మా దగ్గర అయితే ప్రజలు మాట్లాడుకున్నారు, నేను మాట్లాడతాను. కానీ ఏదేమైనా ఎవరు పోటీదారులు కాదు అనుకుంటున్నారు, మా వాళ్ళు చర్చించుకుంటున్నారు. అంటే మీకు అసలు పోటీయే లేదా? బీఆర్ఎస్ పార్టీ పరంగానే పోటీ ఉండొచ్చు, కానీ వ్యక్తుల పరంగా మాత్రం పోటీ లేదు. అంటే మీరు ప్రధానంగా మీకు ఒక స్ట్రాటజీ ఉంటుంది, పోల్ స్ట్రాటజీ ఉంటుంది. ఆ పోల్ స్ట్రాటజీలో భాగంగా సరే వీళ్ళని ఈ విధంగా ఎదుర్కోవాలి, వీళ్ళని ఈ విధంగా ఎదుర్కోవాలి అని అనుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారా? అసలు ఒక మాట, మనం చాలా చిన్నవాళ్ళము, ప్రజలు చాలా పెద్దవాళ్ళు. 37-38 లక్షల మంది ప్రజలు మన మీద అల్లావుద్దీన్ అద్భుత దింపులకి చేస్తాడో కుదరదు. మనకు చిన్న చిన్న స్ట్రాటజీలు ఉన్నప్పటికీ కూడా అసలు స్ట్రాటజీ ప్రజల దగ్గర ఉంటుంది. ఎవరికి గెలిపించుకోవాలి, ఎవరిని నాయకుడు చేసుకోవాలని వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు. వీరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బ్రహ్మాండంగా ఉన్నాడా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడా, బీజేపీ అభ్యర్థి ఉన్నాడా, ఆ పార్టీకి అయితే ఏమవుతుంది, ఈ పార్టీకి ఏమవుతుంది, అన్నీ లెక్కలేసుకొని చేస్తారు. వాటికనే ఒక నిమిషంలో నిర్ణయం తీసుకోరు. మల్కాజ్గిరి ప్రజలు వాళ్ళు అనుకునేది ఏంటంటే కేంద్రంలో మోడీ ప్రధానమంత్రి కావాలి. ప్రధానమంత్రి కావాలంటే ఎవరు కావాలంటే బీజేపీ కావాలి. బీజేపీలో ఎవరు ఉన్నారు, వీటి ఉన్నారు. అట్లా థింక్ చేస్తారు తప్ప ఈ తాత్కాలికమైన చిన్న చిన్న వాటిలో థింక్ చేయరు. ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు కావాలని, బీజేపీ ఉండాలని మోడీ గారి హవా వీస్తుందని ఒక ప్రచారం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి హవా వీస్తుంది అనే దానికి అసలు ఎక్కడ అండి 4 రోజుల పోతే తెలుస్తుంది. ఇప్పుడు ముసళ్ళ పండుగ కదా ముందట ఉంది, ఇప్పుడే ఏం తెలుస్తుంది చెప్పండి? ఇప్పటికే డొల్లతనం బయటపడ్డది. ఏ హామీలు అయితే నేను ఇచ్చిన్నో ఆ హామీలన్నీ కూడా అమలు కావాలంటే మీరు మళ్ళీ 17 మంది ఎంపీలను గెలిపించండి. 17 మంది ఎంపీలు గెలిపిస్తాడ, పార్లమెంట్కి పోయి కొట్లాడతారట.
తెలంగాణ ప్రయోజనాల కోసం. సాధ్యమైద్దా అండి? కొట్టాడి ఇస్తారా అండి? అది ప్రతి ముఖ్యమంత్రి తన పార్టీని గెలిపించుకోవడానికి చేసే వాగ్దానం. మన పొరుగు రాష్ట్రంలో చూస్తే నాకు 25 మందిని గెలిపించండి, మీకు కావాల్సిన తెచ్చిస్తాను అక్కడ ముఖ్యమంత్రి అన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఎవరన్నా ఇవన్నీ బట్టి వచ్చి ముచ్చట కేంద్ర ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల లెక్క ఎక్కువ డీవియేషన్స్ కావు. వాళ్ళు ఒక బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్ 90-95% రియలైజేషన్ కోసం వచ్చేస్తుంది. 100%, 105% కూడా అయిన సందర్భాలు ఉంటాయి తప్ప వాళ్ళు ఒక రాష్ట్రానికి ఇష్టం ఉంటే పైసలు ఇచ్చుడు ఒక ఫిక్స్డ్ ఉంటుంది. ఇప్పుడు ట్యాక్స్ డెవల్యూషన్ ఎవరి చేతిలో ఉండదు. అంతకుముందు 32% ఆదాయంలో 32% కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ డెవల్యూషన్ వల్ల ఇతర రాష్ట్రాలకు మళ్ళీ పంచేది. ఆ పంచే క్రమం కూడా ప్లానింగ్ కమిషన్ నిర్ణయిస్తుంది. గ్రీన్ కవర్ రకరకాల పారామీటర్స్ ఆధారంగా ఈ తెలంగాణకు ఇంత పర్సెంట్ ట్యాక్స్ పోతుంది, ఈ ఆంధ్రప్రదేశ్కి ఇంత ట్యాక్స్ పోతుంది, ఇట్లా నిర్ణయిస్తారు తప్ప ఎట్లా పడితే అట్లా ఇచ్చేదానికి. అంటే ట్యాక్స్ డెవల్యూషన్ కావచ్చు. ఒక్కటేంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా సంస్థలు, ఇవాళ మన రామగుండ ఎరువుల ఫ్యాక్టరీ ఉంది, అట్లాంటి దానికి ఇవ్వచ్చు, ఒక సంస్థకి ఇవ్వచ్చు. కానీ రాష్ట్రాలకు వచ్చేటువంటి ట్యాక్స్ డెవల్యూషన్లో కానీ, సిఎస్ఎస్లో కానీ, గ్రాంట్స్లో కానీ, తర్వాత ఈ మన స్థానిక సంస్థలకు వచ్చేటువంటి ఇవి కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఇవన్నీ ఫిక్స్డ్గా ఉంటే తప్ప ఎక్కువ తక్కువ రావు. మీరు ఆర్థిక మంత్రి కాబట్టి ఇంత క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. కేంద్ర ప్రభుత్వం ఈ పంపకంలో సౌత్ ఇండియన్ స్టేట్స్ని నెగ్లెక్ట్ చేసింది అనేటువంటి ఆరోపణ మీద మీరు రేపొద్దున వెళ్ళి పార్లమెంట్లో కూర్చున్నప్పుడు ఆ సమన్యాయం మీరు ఏ విధంగా ఏర్పరచగలరు? తప్పండి. అంటే నేనేమంటున్నా, చాలా మటుకు ఫిక్స్డ్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఫిక్స్డ్ ఇవన్నీ. ట్యాక్స్ డెవల్యూషన్ ఎవరి తరం కాదు, ఎవరి చేతిలో ఉండదు. నీకు సిఎస్ఎస్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ పోయిన సంవత్సరం కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుంటే కొంచెం ఎక్కువ అలొకేషన్స్ వస్తాయి తప్ప దాంట్లో పెద్ద అద్భుతాలు జరిగేది ఉండదు. మరి సౌత్ ఇండియాకి సౌత్ తల్లి ప్రేమ చూపిస్తుంది అనేటటువంటిది అన్ని బట్టి ఇవో రెచ్చగొట్టి పబ్బంగా కడిపి చేస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి అట్లా ఈ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఇట్లాంటివి ఉండవండి. దానికి ఫిక్స్డ్ పద్ధతులు ఉంటాయి. ఎక్కడన్నా 2 ఇండస్ట్రీస్ ఎక్కువ పెట్టుకోవచ్చు, 2 రైల్వే లైన్లు ఎక్కువ వేసుకోవచ్చు, 2 నేషనల్ హైవేస్ ఎక్కువ శాంక్షన్, అట్లా ఉంటుంది తప్ప ఇట్లా డబ్బులు ఇచ్చే విషయంలో ఏ పనులైతే మనం కట్టుతున్నామో ఆ పనుల పంపకం ఏది జరగానో అక్కడెక్కడ కూడా తేడాలు ఉండవు. గుర్తుపెట్టుకోండి. మల్కాజిగిరి లోక్సభకు మీరు ఎన్నికైన తర్వాత మల్కాజిగిరికి ఏం చేయబోతున్నారు? మొట్టమొదటిగా మల్కాజిగిరి అసలు న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ. డ్రైన్లు లేవు, రోడ్లు లేవు, తాగే నీళ్ళ పైప్ లైన్లు లేవు, కొంత అస్తవ్యస్తంగా ఉంది ఒకటి. రెండోది పేదలు ఎక్కువ సెటిల్ అయినటువంటి నియోజకవర్గం కాబట్టి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. కట్టినా ఇవ్వలేదు, ఇచ్చినవి కట్టలేదు. ఇవాళ ఆ సొంత ఇంటికలు నెరవేర్చే బాధ్యతతో పాటుగా ఇది పెరిఫెరల్ ఏరియాస్ కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఎక్కువ ఉండేటువంటి ఆస్కారం ఉండే ప్రాంతం కాబట్టి వాళ్ళకు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ లాంటి పెట్టించి కొంచెం వాళ్ళ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి ఉద్యోగ కల్పన చేయడం అనేది మా టార్గెట్గా ఉంటుంది. దాంతోపాటుగా కొంత మెట్రో రైలు విస్తరణ కావచ్చు, కొంత పెద్ద రోడ్ల విస్తరణ కావచ్చు, ఇట్లాంటివి ఉన్నాయి. దాంతోపాటుగా ఏమైనా ఇండస్ట్రీస్ కనుక వస్తే తప్పకుండా ఇక్కడ పెట్టించేటువంటి ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మాకంతా ఇటువైపు వెస్ట్ వైపు అంతా మీకు సాఫ్ట్వేర్ కేంద్రీకరించబడ్డది, కొంత అటువైపు కూడా కేంద్రీకరించే ప్రయత్నం చేయాలి. మొన్న ఏదో కొంత పునాది అంతకుముందు కేటీఆర్ గారు వేసారు, మొన్న ఈయన వేసారు. కానీ కొంత ఎక్స్పాండ్ అన్ని ప్రాంతాలు అన్ని దిశల పద్ధతిలో ఎక్స్పాండ్ కావడం కానీ డెవలప్మెంట్ కావడం కానీ చేయాల్సి ఉన్నది. ఇప్పుడు మీ 7 నియోజకవర్గాల్లో కంటోన్మెంట్ ఒక భాగం, దాని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారా మీరు? తప్పకుండా. ఎందుకంటే మాది సెంట్రల్ గవర్నమెంట్ కింద వచ్చేది కాబట్టి డెఫినెట్గా దాని మీద ప్రత్యేకమైన ఫోకస్ మేమే పెట్టగలం. కేంద్రంలో ఏ పార్టీ అధికారం ఉంటుందో ఆ పార్టీ మాత్రమే పెట్టగలదు, ఆ పార్టీ మాత్రమే అభివృద్ధి చేయగలదు. కంటోన్మెంట్ మీద ఒక ప్రత్యేక ప్రణాళిక ఒకటి రూపొందించే తప్పకుండా. ఒక ఫస్ట్ ప్రణాళిక ఏంటంటే మాకు ఆ రోడ్లన్నీ కూడా మధ్య మధ్య మూసేస్తూ ఉంటారు, దారిని మూస్తూ ఉంటారు, అవన్నీ ఓపెన్ చేయించడం. రెండవది ఏంటంటే మొన్ననే క్లియర్ చేసిన ప్రధానమంత్రి గారు ఆ ఇరకడం రోడ్లు, అది మిలిటరీ లాగా ఇంచు కూడా తీసుకోలేదు. మొన్ననే 175 ఎకరాల భూమిని అటు అల్వాల్ సైడ్ కానీ ఇటు కొంపల్లి సైడ్ కానీ ఇచ్చి వాడికి ఫ్లైఓవర్ల నిర్మాణానికి సహకరించడం ఒకటి. తర్వాత దానికి ఒక మెట్రో రైల్ తీసుకురావాలనేటువంటి సంకల్పం. ఇవన్నీ కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి కాబట్టి చేసి పెడతాం. మల్కాజ్గిరి ఎక్కువగా అర్బన్ ఓరియంటెడ్, రూరల్ చాలా తక్కువ ఉంటుంది.
ఈ అర్బన్ ఓరియంటెడ్ మీరు చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ కొన్ని ప్రాజెక్టులు తీసుకురావటం కానీ ఈ ప్రణాళికతో నేను మల్కాజిగిరిని అభివృద్ధి చేయబోతున్నాను, ఇది నేనే చేయగలను అని చెప్పగలిగేది. డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు తెలుసు. ఇలా స్మార్ట్ సిటీల కింద కావచ్చు, లేకపోతే అమృత్ సిటీల కింద కావచ్చు, కేంద్ర ప్రభుత్వ నిధులు లేకపోతే ఇవాళ గ్రామ పంచాయతీల అభివృద్ధి లేదు. ఈ గ్రామాల్లో కడుతున్నటువంటి తడి చెత్త పొడి చెత్త చెట్ల కాల్చిన మొదలుపెట్టి గ్రామ పంచాయతీ బిల్డింగ్ల వరకు, శ్మశాన వాటికల వరకు, చౌరస్తాలు ఎగుతున్నటువంటి లైట్ల వరకు, పెరుగుతున్న చెట్ల వరకు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో అవుతున్నాయి. అట్లనే హైదరాబాద్లో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఇవాళ జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ అన్ని రకాల డెవలప్మెంట్ కేంద్రమే చేయగలదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పర్టికులర్గా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పుతాం అని ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ నెగ్లెక్ట్ చేసినట్టు కాకుండా ఆయన వెళ్ళినప్పుడు ఆయన్ని రిసీవ్ చేసుకోవడం కానీ ఈ విధంగా ఒక వ్యతిరేక భావం కాకుండా మంచిగా వెళ్తాని అనే అభిప్రాయం ఉందా, లేకపోతే ఇంకా మంచిగా వెళ్ళొచ్చా, ఏమైనా సజెస్ట్ చేస్తారా రాష్ట్ర ప్రభుత్వానికి? అసలు మనం చూసిన నేను మొట్టమొదటి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారేమో మా పెద్దన్న పాత్ర పోషించాలి, మాకు సాయం అందించాలని చెప్పిండు. ఢిల్లీకి పోయినప్పుడేమో ఆర్థిక మంత్రి గారితో అమిత్ షా గారితో కలిసినప్పుడు మీ సహకారం కావాలని చెప్పిండు. మళ్ళీ ఎందుకో అక్కడ మాట మార్చి మోడీ ఏంది గీడేంది అని కూడా మాట్లాడండి. ఇక్కడ ఇష్యూ అక్కడ మోడీ గారు కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి కాదు. ఇది ఒక ఇన్స్టిట్యూషన్, ఇది ముఖ్యమంత్రి గారి ఇన్స్టిట్యూషను, అది ప్రధానమంత్రి గారి ఇన్స్టిట్యూషను. ఈ రెండు కూడా ప్రజల పన్నుల డబ్బులకి కాపాడదారులు మాత్రమే. వీళ్ళు కాపాడదారులు, వీళ్ళు ఓనర్లు కాదు. తాత జాగిర్లాగా ఎవరు నడపలేరు. మోడీ గారు ఎప్పుడు నేను చేస్తున్నాను, మీరు ఇప్పుడు చూసిరా, నేను చేస్తున్నాను ఎప్పుడు అన్నారు మోడీ గారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం నేను ఇస్తున్నాను మాత్రం అంటారు, మీకు తెలుసు. అందువల్ల నా దృష్టిలో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కేంద్ర ప్రధానమంత్రి అయినా రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి మోడీ గారు పదే చెప్పి ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా పరస్పర సహకారం అవసరం ఉంటుంది. ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చేటువంటి గౌరవాన్ని తప్పకుండా ఇవ్వాల్సి అక్కడ ఉంటుంది. ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటుంది తప్ప దానికి భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం గతంలో ఏం జరిగిందో మనం చూసాం. చాలామంది మాట్లాడారు, ముఖ్యమంత్రులు కళ్ళు నెత్తికెక్కిన మాటలు మాట్లాడారు. ఏం జరిగింది చెప్పండి, అవన్నీ పేరు చెప్పండి. ఇప్పుడు చాలామంది ఉన్నారు అట్లా, ఒక్క ముఖ్యమంత్రి రెండు ముఖ్యమంత్రి అనేక మంది ముఖ్యమంత్రులు మాట్లాడారు. దాని తర్వాత మళ్ళీ బీహార్లో నితీష్ కుమార్ ఉన్నారు. నేను జీవితం ఉన్నంత వరకు ఎన్డీఏతో ఉన్నాడు, మళ్ళీ కలిసి మళ్ళీ అట్లా అనేక ఉంటాయి. అందుకని ఆ జోలికి పోను. కానీ ఎప్పుడు కూడా నీకు అధికారం వచ్చింది రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ పదవి తప్ప నీ అయ్యిచ్చింది కాదు, నీ అమ్మిచ్చింది కాదని సోయి ఉండాలి. దానికి తగ్గట్టుగా మెదలాలి తప్ప ఎట్లా పడితే అట్లా మాట్లాడతా, ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే ప్రతీకార చర్యలు చేపడతా, నేను సంస్కారహీనంగా మాట్లాడతా అంటే ప్రజలు బండకేసి కొడతారు. అది మనం చూస్తూనే ఉంటారు, ఇప్పుడు అందరికీ చూస్తున్నాం కదా. మల్కాజిగిరి ప్రజలకి మీరేం చెప్తారు ఒకసారి చెప్తే? మల్కాజిగిరి ప్రజలకి నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తులు రెండు. ఒకటి, ఈ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా కొట్లాడే బిడ్డగా నేను పనిచేయించే ప్రయత్నం చేస్తాను. రెండు, కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అభివృద్ధి అయితే ఉందో రైట్ ట్రయల్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. రెండు, మూడు, ఇక్కడ ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి పథకాలు ఏవైతున్నాయో అవి లోన్స్ రూపంలో కావచ్చు, ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసే రూపంలో కావచ్చు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ చేసే విషయంలో కావచ్చు, ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా, ఎందుకంటే మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మాకున్న సంబంధాలు రీత్యా తెచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. సర్వతోన్న అభివృద్ధి కోసం నేను ప్రయత్నం చేస్తాను. దీనికోసం అన్నిటికంటే మీకు పిలిస్తే పలికే బిడ్డలకు ఉంటాం. మీకు ఎక్కడ ఒక మచ్చ తీయకుండా ఏ సమస్య వచ్చినా కూడా నేను ఉన్నా అని చెప్పి అండగా ఉండి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వాళ్ళతో ఉండేటువంటి పని చేస్తాను. చివరి ప్రశ్న అండి, డబ్బు పవర్ ఏంటి ఎన్నికల్లో? అంటే యాక్చువల్గా డబ్బు పవర్ ఉండకూడదు, కానీ మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది. అంటే ఒకరు ఇస్తున్నప్పుడు నువ్వు కూడా ఇవ్వాలి కదా అనేటువంటిది అలవాటు అయిపోయింది. మంచిది కాదు. సాడ్ పార్ట్ ద డెమోక్రసీ, బ్యాడ్ పార్ట్ ఇది. ఎన్నడో పెరిగింది, ఇది విరిగిపోతుంది. తెలంగాణలో అంతకుముందు ఎప్పుడు ఇట్లా డబ్బులు లేవు. సర్పంచ్ కావాలన్నా 20 లక్షలు కావాలి, 50 లక్షలు కావాలి. ఎంపీటీసీ కావాలన్నా 10 లక్షలు కావాలి. ఎమ్మెల్యే కావాలంటే 5 కోట్లు కావాలి, 10 కోట్లు కావాలి. ఎంపీ కావాలంటే నీకు 50 కోట్లు కావాలి. ఈ కల్చర్ మంచిది కాదు. డబ్బుల రోల్ తాత్కాలికంగా ఉండొచ్చు, కానీ దీర్ఘకాలికంగా ఎప్పుడో ఒకనాడు ప్రజలకు వెగటు కలిగి వాళ్ళే దీన్ని స్విచ్ ఆఫ్ చేస్తారు. కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులు ఒక వేదిక మీద కూర్చొని మనం డబ్బులు పంచొద్దు,
ఎవరిని గెలిపిస్తే వాళ్ళని గెలిపించండి అని ఒక అంగీకరణకు రాలేదా? సాధ్యం కదా? రారు వాళ్ళు, ఎందుకంటే స్వార్థం. ఎన్ని అడ్డదారులైనా తొక్కి, ఎన్ని అబద్ధాలైనా ఆడి, డబ్బెంతైనా ఖర్చు పెట్టి గెలవాలన్నటువంటి తాపత్రయం ఉన్న దగ్గర ఎక్కడైతే చెప్పు అయితే వస్తుంది. మొన్న కొంత చేసిండ్రు, డబ్బులు కూడా ప్రజలు వాళ్ళంతట వాళ్ళు కొన్ని సందర్భాల్లో డబ్బు, ఈ అహంకారం అన్నీ బండకేసి కొడతారు. 2006లో కొట్టిండ్రు ఒకసారి, 2010లో కొట్టిండ్రు. మొన్న కూడా కొంత డబ్బు కంటే కూడా రెస్పెక్ట్, ధర్మానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. మీరు చెప్పినటువంటి ధర్మం గెలవాలని, ఆ ధర్మాన్ని ప్రజలు స్వీకరించాలని, ఒకసారి పార్లమెంట్కి ఎన్నికైన తర్వాత బాధ్యతాయుతమైన పార్లమెంటేరియన్గా మీ నియోజకవర్గానికి కావాల్సినటువంటి సకల సౌకర్యాలు చేకూర్చాలని కోరుకుంటూ నమస్కారం.